మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మాఘ అమావాస్య, ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు రహస్యంగా ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, కుబేరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రేపు అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం పాటిస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘ అమావాస్య మనకు శాంతి, స్వీయ నియంత్రణను కలిగిస్తుంది. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. పవిత్ర నదులలో స్నానం చేయటం వల్ల పాపాలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈరోజు స్నానం చేసేటప్పుడు కఠినమైన నిశ్శబ్దం పాటించాలి. ఈ రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మదేవుడిని పూజిస్తూ ఉంటారు. అమావాస్య రోజు నువ్వులు పిండిలో కలిపి రొట్టెలు తయారు చేయాలి. వీటిని ఆవులకు తినిపించాలి. ఇది కుటుంబంలో శాంతి, శ్రేయస్సు వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. అంతేకాకుండా ఈరోజు స్నానం చేసిన తర్వాత పిండి ముద్దలను తయారు చేసి చేపలకు తినిపించాలి. దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారాన్ని నిర్ధారించుకోవచ్చు. వేద జ్యోతిష్య శాస్త్రం ఈ రోజు ప్రకారం చేపలకు చిన్న గోధుమ ముద్దలను తినిపించటం వల్ల మనసు, హృదయం ప్రశాంతంగా ఉంటుంది. చేపలకు ఈ ఆహారాన్ని తినిపించే వ్యక్తి వారి మనసు నుండి ప్రతికూలతలు తొలగిపోతాయి. హిందూ గ్రంథాలలో జీవితం మొదట నీటి నుండి ప్రారంభమైందని చెప్పబడింది. భూమిపై కనిపించిన మొదటి జీవులు కూడా చేపలే. ఈరోజు మన పూర్వీకులను స్మరించుకుంటూ పేదలకు దానం చేయాలి. పవిత్ర భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని పఠించాలి. అలాగే ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది, అతీంద్రియ శక్తులు కలిగినది. ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవటం అవసరం. అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము. అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టి పీడిస్తుంది. శాస్త్రం ప్రకారం ఆచరించే పనులు మనిషి జీవితానికి శుభ ఫలితాలను కలిగిస్తాయి. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే అనేక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభ ఫలితాలను పొందగలుగుతారు. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజు తలస్నానం చేయకపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయటం మంచిది. అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటుకోకూడదు. తలంటుకోవటం దరిద్రాన్ని కలిగిస్తుంది. అంటే కుంకుడిగాయ షాంపూలతో రుద్దుకోకూడదు. తలపై నీళ్లు మాత్రమే పోసుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించరాదు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవటమే మంచిది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్ర హేతువుగా భావిస్తూ ఉంటారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవటం ఉత్తమం. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవటం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గడ్డం గీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్లు కత్తిరించటం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు ఉదయం సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె రాసుకోవటం మంచిది కాదు. ఇది దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవటం కూడా దరిద్రహేతువుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించటం మంచిది.
ఈరోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. ముఖ్యంగా శాస్త్రం ప్రకారం ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు. అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలను పాటిస్తే దరిద్రదేవత అనుగ్రహం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టం వరిస్తుంది. శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతాము. ఇక ఉప్పుతో ఏం చెయ్యాలంటే, మాఘ అమావాస్య రోజు చక్కగా ఒక చిన్న గాజు పాత్రలో ఉప్పును తీసుకోండి. ఈ ఉప్పులో ₹1 కాయిన్ పెట్టండి. పాత్రలో నిండుగా కొండలాగా ఉప్పు పోసి ఆ ఉప్పుపై రూపాయి బిళ్ళను ఉంచి వంటగదిలో ఆగ్నేయ మూల పెట్టండి. ఈ పాత్రను ఇక అలా వదిలివేయండి. అంటే ఉప్పు లైట్ గ్రీన్ కలర్లోకి లేదా బ్లాక్ కలర్లోకి రంగు మారుతుంది. అప్పటి వరకు అలా వదిలేయండి. అలా రంగు మారిన తర్వాత ఈ ఉప్పుని తీసి ఎక్కడైనా ప్రవహించే నీటిలో పడవేయండి. మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు అన్నీ కూడా పోతాయి. నరదృష్టి, నరఘోష కూడా తగ్గుతాయి. ఇంట్లోకి వచ్చే ధనం నిలుస్తుంది. అవసరాలకు ఉపయోగపడుతుంది. వేరే వారి దగ్గర చెయ్యి చాచే అవసరం రాదు. అంత బాగా ఈ పరిహారం పనిచేస్తుంది. ప్రతి అమావాస్యకు ఈ పరిహారం చేసుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. ఈ పరిహారాన్ని ఎప్పుడైనా అంటే రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.